వెల్కమ్ టు నాటి వినాయక్. ఇప్పుడు మనం మాట్లాడుకుందాం థియేటర్ లో చూసిన నాకు నచ్చినవి, థియేటర్ గానీ ఓటీటీ గానీ ఏదైనా నాకు నచ్చిన 10 సినిమాస్. అది ఓన్లీ ఇండియన్ సినిమా, ఇండియన్ లో తమిళ్, తెలుగు, హిందీ అన్ని కలిపి. అప్పుడు సినిమాస్ కూడా తెలుగులోనే వేసిన, సో అవి డబ్బులు 10 నుంచి 1 అట్లా వద్దాం. ఒకవేళ మీరు ఏదైనా దీనిలో మిస్ అయి ఉంటే చూడండి, నచ్చొచ్చు అని అనుకుంటున్నా. మొదలెడదాం. సినిమా యాక్చువల్ గా ఇది మా ఫ్రెండ్ చెప్పిండు. యాక్చువల్లీ ఆ సినిమా రిలీజ్ అయింది నాకు అప్పుడు తెలియదు. అన్ని మీమ్స్ అన్న సినిమా స్టోరీ ఇది అది అని కాదు. సినిమా ఒక వైబ్. ఇది అందరికీ సినిమా నచ్చుతాను కాదు, నచ్చిన మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు. నేనైతే చాలా ఎంజాయ్ చేస్తాను. ఆ సినిమా నేను 10th ప్లేస్ లో పెడతా థియేటర్ వాచ్ వల్ల. అంటే నేను చెప్పేది ఏది కూడా రిపీట్ ఉండకపోవచ్చు, అది ఇండివిజువల్ డిపెండ్. ఇదైతే నాకు కిల్ సినిమా హిందీలో ఉంది, వెంటనే చూసేయండి. అంటే ఈ ఫ్యామిలీతో చూడకండి. నరకడం అంతే, ఉత్త సినిమా అంతా నరకడం ఉంటుంది. అంటే అరే ఈ సిట్ లో కూడా చూసారా సినిమా అంటే ఓన్లీ నరకడం అంటే బోర్ కొడతాం కదా. సినిమా చేయండి. ఇంకా పుష్ప 2 యాక్చువల్లీ ఎక్స్పీరియన్స్ అయితే అంత కాదు, థియేటర్ ఎక్స్పీరియన్స్ వరకు అయితే సూపర్. నాకు సినిమా నచ్చింది. ఎవరేమనుకున్నది, సినిమా అయితే చాలా బాగుంది. ఎవరైనా చూడకపోయింటే చూసేయండి. మన కల్కి అది అంత కాదు. నాకైతే ఫస్ట్ టైం చూసినప్పుడు ఫస్ట్ కొంచెం ఫ్లఫ్ ఉంది తప్ప అసలు సినిమా అంతా సెకండ్ హాఫ్ లో గ్రాఫ్ వెళ్ళిపోద్ది. లాస్ట్ క్లైమాక్స్ అయితే అసలు అన్నట్టే. కల్కి సినిమా కూడా చాలా, ఎవరైనా మిస్ అయి ఉంటే ఇంటర్నెట్ యూస్ చేయండి. కల్కి డీటెయిలింగ్ కూడా చాలా బాగుంటది. తర్వాత వాళ్ళు డిలీట్ చేసి లైవ్ యూస్ చేయడం, ఒక లుక్కే అన్నట్లు వెళ్ళి చేసా. లబ్బర్ పండు, సో ఇది నేను చెప్పిన బాగా మందికి నచ్చింది, కొందరికి నచ్చలేదు. సో అది నాకు తెలియదు ఎందుకు నచ్చలేదు ఏందనేది కూడా. సినిమా అయితే చాలా బాగుంటది. ఎవరైనా మిస్ అయ్యంటే హాట్‌స్టార్ లో ఉంది, తెలుగులోనే ఉంది, వెళ్ళి యూస్ చేయండి. నాకు ఉన్న సినిమా చాలా చందు ఛాంపియన్. ఇది బాలీవుడ్ హిందీ మూవీ. యాక్చువల్లీ ఓన్లీ హిందీలో ఉంది అనుకుంటా, ప్రైమ్ లో ఉంది. ఇది చూడండి, చూడకపోయింటే. అంటే ఒక రియల్ లైఫ్ బయోగ్రఫీ స్టోరీ. చాలా బాగుంటది ఈ సినిమా కూడా. అసలు ఏంద్రా ఇది అంటే ఇన్ని కష్టాలు ఉంటాయా, చాలా బాగుంటుంది. అసలు బోర్ కొట్టదు. కబీర్ ఖాన్ రీమేక్స్ తెలిసిందే, చాలా బాగా తీస్తారు ఆయన. సో ఇది మూవీ కూడా చాలా బాగుంటది. నెక్స్ట్ వచ్చేసి మనది 4th లో మహారాజా మూవీ రిపీట్ వాల్యూ అది తెలియదు, కానీ ఎవరైనా మిస్ అయ్యిండో అంటే పక్కా చూడాల్సిందే. సినిమా నెట్ఫ్లిక్స్ లో ఉంది, తెలుగు తమిళ అన్నిట్లో ఉంది. తెలుసు ఆ సినిమా పేరైతే అందరు వినే ఉంటారు. ఇన్ కేస్ ఎవరైనా మిస్ అయ్యంటే చూడండి. మహారాష్ట్ర మూవీ కూడా, మహారాజా మూవీ చాలా బాగుంటది. అస్సలు మిస్ అయిన సినిమా కాదు. స్క్రీన్ ప్లేకే మైండ్ పోద్ది. ట్విస్ట్ తెలిసిన తర్వాత ఇంకా చూడబుద్ది కాదు. సో బేసిక్ గా రిపీట్ అన్నట్లేదు, ఫస్ట్ టైం వాళ్ళు చూడండి. తర్వాత లేడీస్, ఇది నాకు యాక్చువల్లీ చాలా ఫేవరెట్ సినిమా. ఈ ఫస్ట్ 3 నాకు చాలా ఫేవరెటే. ఏమంటే కొంచెం ఎక్కడైనా అట్లా. ఇది యాక్చువల్లీ కామెడీ సినిమా. మా ఫ్రెండ్ గారు చెప్తే అంటే ఎమోషనల్ ఉంటుంది, కామెడీ అనుకో నేను స్టార్ట్ చేసి చూసా. సినిమా అయిపోయేసరికి వలపల పలపల హే అంతే. ఆ పోలీసు వాడు కొద్దిగా మనకు రేసు గురించి ఉండడం తప్ప సినిమా అయితే నాకైతే అసలు ఒక్కసారి కూడా బోర్ కొట్టలేదు. అన్ని రియలిస్టిక్ గా ఉంటది. మళ్ళీ అసలు క్యారెక్టర్స్ కానీ ఎమోషన్స్ కానీ ఎక్సలెంట్ అంతే. సో ఇది నేను టాప్ ప్లేస్ లో పెడతా ఉంటాను. ఫస్ట్ టైం ఏం తక్కువ కాదు ఈ సినిమా కూడా. సెకండ్ టైం సుందరం, ఇది సగం మందికి నచ్చింది, సగం మందికి నచ్చలేదు, ల్యాగ్ అంటున్నారు. కానీ నాకైతే అసలు ఎక్సలెంట్ సినిమా ఇది. అసలు నాకు కొంచెం ఒక్క సీన్ కూడా నాకు బోర్ కొట్టలేదు. మేబీ నేను రిలేట్ అయినా అంటే నేనే అప్పుడు సైకిల్లోకి అంత కాదు. నాకైతే చాలా నీట్ గా చాలా సూపర్ సినిమా అనిపించింది అది. సో ఇది కూడా ఎవరైనా మిస్ అయ్యింటే పక్కా చూడండి, నచ్చుదని అనుకుంటున్నా. చాలా సూపర్ సినిమా ఇది. నెక్స్ట్ సినిమా వచ్చేసి ఓకే, ఇంతవరకు నేను చెప్పలేదు తెలుగు సినిమా ఆబ్వియస్లీ లక్కీ భాస్కర్ సినిమాలో చెప్పాలంటే ఒక్క నెగిటివ్ పాయింట్ కూడా కనిపించదు. ఉండే కొన్ని ఎమోషన్ సీన్లు అయినా ఎక్సలెంట్ ఉంటాయి. ఒక్కటే నేను షేర్ చేసుకున్నాను అనుకుంటే డిసైడ్ అవుతాడు కదా లక్కీ భాస్కర్, అదే వాళ్ళ కొడుకు వీడియో గేమ్ ఆడుతూ ఉంటాడు. తర్వాత అప్పుడు నన్ను ఎంత తిరిగి మాట్లాడగానే వాడు చెప్తా ఉంటాడు, ఇట్లా అందరు నన్ను టీషర్ట్ లేదని, చాక్లెట్ లేదని, ప్రతి వాళ్ళ దగ్గరికి నేను వెళ్తే కానీ నా బర్త్డే ఎవడు విడియాడు, బాగా కక్కుతాడు అట్లా. ఆ సీన్ అసలు అది బేసిక్ గా. సో అప్పుడే అసలు ఫిక్స్ అయిపోవచ్చు ఈ రైటింగ్ అదంతా. సో ఫస్ట్ లక్కీ భాస్కర్. అసలు సినిమా ఒక ఫ్లా ఉండదు, నాకైతే ఒక్క సినిమా బోర్ కొట్టదు. రిపీట్ వాల్యూ లేదు. ఆబ్వియస్లీ ఎవరైనా మిస్ అయ్యంటే పక్కా చూడాల్సిన సినిమాని. సో ఇది నా టాప్ 10 ఇండియన్ ఫిలిమ్స్ ఇయర్ లో. ఏదైనా మిస్ అయినా నేను అసలు గుర్తుపెట్టుకుని రాసుకొని చెప్పా. సో మీకు కూడా ఏదైనా ఫేవరెట్ ఏంటి నేను చూస్తా, మాట్లాడుకో సినిమా గురించి. థ్యాంక్ యూ అండ్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్.